ఏదెను తోట అని పిలవడమే తప్ప, వాక్యములోనే దాని సాక్ష్యం ఉందిగా. ఏదెనులోన ఉన్న తోట అది కదా, పేరుతోనే కాదు స్థలంతో గుర్తుగా. యెహోవా తోట అని వాక్యం చెప్పునే, దేవుని సృష్టి మహిమ చూపునే. వాదం కాదు ఇది వాక్య సత్యమే, నిలిచేది ఎప్పుడు దేవుని మాటనే. ఏదెను తోట అని పిలవడమే తప్ప, వాక్యములోనే దాని సాక్ష్యం ఉందిగా. యేసయ్యను చూడు, నజరేయుడని పిలిచిరి, నజరేతులో పెరిగినందుకే అలా నిరి. గలిలయుడని కూడా ప్రజలు పలికిరి, గలిలయ సేవను గుర్తు చేసిరి. సర్వలోక పాపమును ఆయన మోసెను, అందుకే యేసయ్యను లోకరక్షకుడని పిలిచిరి. పేరులో వాదం కాదు సత్యం ముఖ్యం, వాక్యమే మనకు మార్గం చూపును. ఏదెను తోట అని పిలవడమే తప్ప, వాక్యములోనే దాని సాక్ష్యం ఉందిగా. ఏదెను అని వ్రాయబడెను, అరణ్యములను ఏదెను వలె చేయునని చెప్పెను. ఎడారి భూములను యెహోవా తోట వలె మార్చును, దేవుని శక్తి అలా కార్యము చేయునని వాక్యము చెప్పెను. అందుకే మనం గలిబిలి చేయకూడదు, వాక్యమును సరిగా గ్రహించాలి. ఏదెనులో ఉన్న తోట అది కదా, అందుకే ఏదెను తోట అని పిలిచిరి. పేరు కాదు భావమే ముఖ్యమని వాక్యం మనకు నేర్పును, గమనించుమని. తప్పు కాదు అది భాష రూపమే, సత్యాన్ని వదలక నిలిచిన మార్గమే. ఏదెను తోట అని పిలవడమే సరియే, యుగ యుగములు నిలుస్తుంది సత్యమే. ఏదెను